అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్న బయట ఉన్న బిడ్డలు ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ వందనాలు. దేవుడు ప్రేమించి ఈ సమయాన్ని ప్రభు మనకి ఇచ్చాను. నిజంగా 10వ నెలలో మనము చివరి ఆదివారములలో మనం ఉంటున్నాం. దేవుడు ఎంతగానో కాపాడి ఆయన కృప చూపించి మన కుటుంబాలు పనులలో ప్రయాసాలలో మార్గాలలో ఎంతో దేవుడు కాపాడి ఇదిగో ఇలాగున ఆయన సజీవ లెక్కలో ఉంచిన దేవునికి స్తోత్ర. సాక్ష్యం చెప్పడానికి సమయం ఇది. ఋతుము గారు చెప్తారని నేను అనుకుంటున్నా. ఎస్, మైక్ అయితే పంపించండి. అని అనిపిస్తుంది. కానీ ఏంటో సైతం నేను ఎందుకు బతికిన వేస్తే బెటర్ ముందు కూడా సొంతంగా కనపడకూడదు అది అనుకొని నేను చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఎక్కువ తర్వాత నా తెలుగు కుమారుడు గుర్తొచ్చాడు. తెలుగు కుమారుడు అన్నాడు, అమ్మ ఈ మార్పు నువ్వు పడలేవమ్మా, వెళ్ళిపో, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, నువ్వు అక్కడే ఊరు అక్కడికి వచ్చినాక నా పని నా అన్నయ్య పని చెప్పు మా ఇంటికి అడిగి అమ్మా అని అన్నాడు. సర్లేనా అనుకున్నాను. బయటకు వచ్చిన తర్వాత నాకు అయ్యింది మనసు గట్టించే చెప్పలేదు. ఉన్న వేస్తే కదా, నువ్వు బతికిన వేస్తే నువ్వేదో నీకు ఇల్లు ఇవ్వవు కదా, మీ అంత దూరంగా బతికిన అన్నారు అన్నట్టు అనిపించింది. కానీ నేను ఎందుకు దేవుడా నాకు శిక్ష చేసావు, నేను ఏ తప్పు చేశానని నాకంటే ఎంత దూరంగా నేను పెట్టుకోవాలనుకున్నాను. కానీ దేవుడు మనకు గట్టించేస్తుంది. నువ్వు వేసుకోవాలని అన్నట్టు అనిపించేసరికి నేను వేసుకోవాల్సింది. వేసుకున్న తర్వాత కంకిపాడు వెళ్ళాము. పైపులు వేసారు. పిల్లల ముందు రోజు ఏడ్చేస్తున్నాడు, నేను ఏడ్చేస్తున్నాను. పిల్లలు పెట్టేశారు, అన్ని పైపులు అన్ని వేసారు. మా వల్ల కాదమ్మా అని చెప్పారు. అప్పుడప్పటికి మా తమ్ముడు మా అమ్మ వచ్చారు, ఏడ్చుకుంటా నా దగ్గరికి. కాసేపు నాకు అంతా నా దగ్గర కూడా దేవుడు సెలవు పెట్టినాక బయటకి వెళ్ళిపోయాడు. ఉన్నతయాన్ని వెళ్ళిపో బయటకి వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయిన తర్వాత నా కుమారుని మాత్రం దగ్గర పెట్టుకున్నాను. నేను అక్కడికి పెట్టుకున్న పైకి లేకపోతే నా కొడుకు ఏడితే చేస్తున్నాడు. ఆయన దేవుడా నేనేం చేయాలి, నాకు ఈ సూచన నాకు ఎందుకు శిక్ష చేసేవానికి నేను దేవుడిని అడుకుంటాను. మా వల్ల కాదు అన్నసరికి మా అమ్మతో మా తమ్ముడితో మా ఆయనతో కూడా సంఘం పెట్టించుకున్నారంట. విజయవాడ మొత్తం తిరిగి వచ్చాడు. మా తమ్ముడు అదే టైంకి డ్యూటీకి వెళ్ళి వచ్చాడు. ఆయన వెళ్ళి ఫోన్ చేసాడు. మా అబ్బాయికి ఫోన్ చేస్తే మా అబ్బాయి అన్నాడు, మీ అమ్మాయి చచ్చిపోతే మా సంబంధం లేదు, మమ్మల్ని అయితే అడిగే పని లేదు అని చెప్పేసాడు. ఏది మాట్లాడితే ఆ మాట అనేసరికి సరే మీతో మాకు ఎందుకులే కానీ మా అమ్మకి అర్జెంట్కి హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే మేము వస్తున్నాం అని చెప్పి అతను తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఐడియస్ని ఎక్కడ విజయవాడ మాకు ఎక్కడ ఏమీ తాగలేదు. మా వల్ల కాదనేసారు. అంబులెన్స్ ఫోన్ చేశారు. మరి ఎక్కడికో తీసుకెళ్తున్నారు అనుకున్నారు కానీ మరి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ కూడా మా వల్ల కాదన్నారు. మా తమ్ముడు ఒకే ఏడు చేశాడు. అంతా నాకైతే తెలియదు. ఏదయ్యా మా అక్క నా బతికితే నీ సన్నిధికి నేను తీసుకొచ్చుకుంటాను, నా యొక్క నా బతికి అయ్యా నా యొక్క నాకు తప్ప ఎప్పుడు లేవు అని అనుకోని మా తమ్ముడు మా అమ్మ ఇలాంతా ఏడ్చేసారన్నా నాకైతే తెలియదు. బయటనే ఉన్నారు అదంతా నేను నమ్ముతాను. బెడ్ మీద ఉన్నారు. బయటకు పెట్టేసినాక బయట కారంతో మమ్మంతా తేడా వచ్చేసింది. నాకు అనిపిస్తుంది ఏంటి దేవుడా నాకు ఈ శిక్ష, ఏంటి బయటకు వేసారు, నాకు ఇది ఉన్నా కానీ నాకు ఎంత భారంగా ఉంది, తీసివేయ, నాకు ఈ పాతం నుంచి తప్పించేది. కానీ ఏ తప్పు చేయము అనుకున్నాను. దేవుడు మొరపెట్టుకున్నాను. మా అన్నయ్య కూడా తన పాటికి వచ్చేసాడు. మా పెద్దమ్మల అబ్బాయి ఆయన వచ్చి నా దగ్గర కొత్త భయపడుతున్నారు. భయం కాదు మొహం పైపు వచ్చేసరికి ఎందుకు మా చెల్లితే మా కాకుండా చేస్తున్నావా అని వాళ్ళు పైపులు ఏడుతున్నారంట. కానీ నాకు ఏం చెప్పలేదు. నా దగ్గరికి వస్తే భయపడుతుంది. మా అమ్మ వస్తే ధైర్యంగా నా దగ్గరికి వచ్చా నీకు దగ్గరికి అన్ని వచ్చారు, తమ్ముడు నీకోసం ఇక్కడే ఉన్నాడు అంటున్నాడు. కానీ నాకంతా మా తమ్ముడు మాత్రం నేను వదిలిపెట్టుకోకూడదు అనుకున్నాను. చేయబడుతూ సార్ ఇప్పుడు అక్క నేను ఏం భయపడుతున్నా అన్నాడు. మా తమ్ముడు తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేశారు. డబ్బులు సాగతం బయట ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాం అన్నారు.
కాదు దేవుడు ఒక ఆయన డాక్టర్ గారు అంట ఫోన్ అయిననే నేను మీకు ఎందుకయ్యా నేను మీ తెలుగు పంపించే బాధ్యత నాది అని అన్నారంట. సరే ఊరుకున్నాను. ఆయన నేను వేసుకున్న రోజే 45 దాకా వేసుకున్నారంట ఎదురు ముందు. నాకైతే తెలియదు. వాళ్ళందరూ కలిసి షాప్ లో అక్కడే చచ్చిపోయారు చాలా మంది. అందుకని నాకు ఏమి తెలుసలేదు. కానీ మా అమ్మ నన్ను దాసి చేస్తుంది. దేవుడు ఏం కనపడుతున్నారు ఏం చేస్తారు అందరు కలిసి. నేను మా ఊళ్ళో ఏమో ఏడుతున్నారో నేను కానీ కాదు. పక్కన పెట్టు వయసు అమ్మాయి పెళ్ళైన అమ్మాయి 2 కుర్రోళ్ళు చనిపోయారు అప్పుడప్పటికి. ఇంక మా తమ్ముడే ఏడు చేస్తున్నాడంట. మా అక్క మాకు రాకుండా అయిపోతాము. మా అక్కకి నేను ఆధారం మా అక్క నాకు ఆధారం అన్నట్టు ఉన్నాడు. దేవుడు ఎందుకో నన్ను బతికించాడు. మా తమ్ముడు ఒకే మాట అనుకున్నాడు, దేవా నా అక్క నా బతికించి మా భర్తలు కూడా అడిగిందంట. దేవుడిని అడుక్కొని దేవుడే రేపి మీ సన్నిధిలో మీ అందరి ముందు నన్ను నిలబెట్టారు. మీకు అందరూ ప్రార్థన చేశారు. మీకు వందనాలు. మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నా భర్త మారాలి, నా బిడ్డ మారాలి. అంతగా నేనేం ఆశిస్తలేదు. వాళ్ళిద్దరే మారితే నాకు అదే చాలు అనుకుంటున్నాను. నా ఆస్తి రోజు అప్నస్తి రోజు నా బిడ్డలు మారి దేవుడి సన్నిధిని బిడ్డగా నిలబడితే చాలు. అదే నేను కోరుకుంటున్నాను సార్. కనుక మరి ఒక మాట అనేది నేను పట్టడానికి లేదు అనేటువంటి దానిలో సాతాను ఎన్నో రీతులుగా కొంచెం ముందు సర్దుకొని కొంచెం మరి అలాగున శ్రవంతి ముందు సర్దుకో. అలాగా కొన్ని పరిస్థితుల వల్ల సాతాను అనేకమైన నష్టాన్ని కలిగిస్తాడు. సాతాను నష్టాన్ని కలిగిస్తాడు. ఈ రోజున చాలా నష్టపోయాల్సిన పరిస్థితుల్లో కేవలము తన కలిగిన విశ్వాసము మరి దేవుడు ఆ రక్షణ పొందుకున్న విధానములు ఇటువంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. ఇది చాలా సాతాను ప్రేరేపణ ఇది అంతే. కాబట్టి వాటిలో దేవుడు విడిపించిన దానిని బట్టి ఈరోజు ఒక సాక్ష్యము, సజీవ సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. దేవుడే మారుస్తాడు. నిన్ను మార్చిన దేవుడు, నన్ను మార్చిన దేవుడు, మనలను మార్చిన దేవుడు ఆ పిల్లోని కూడా. ఈ లోకములో చెడు స్నేహాలు ఉన్నాయి. ఒక తండ్రి మిలియన్ అంటే చాలా డబ్బు కలిగిన ఆయన, ఆ డబ్బు కలిగిన ఆయన వానికి ఒకే కొడుకున్నాడు. ఆ కొడుకు అడిగాడట, నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు బాబు అని అడిగాట. నానా నాకు 10,000 మంది స్నేహితులు ఉన్నారు. ఎంతమంది? 10,000 మంది నాకు స్నేహితులు ఉన్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నారు, ఎక్కడుంటే అక్కడ నన్ను రోజు ఫోన్ చేసి అడుగుతారు. ఎక్కడున్నావురా అని అడుగుతారు, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. నాకు 10,000 మంది ఉన్నారు. డాడీ నీకు ఎంతమంది ఉన్నారు చెప్పండి అంట. నాకు మాత్రం 1.5 స్నేహితులు ఉన్నారన్నాడంట. ఎంతమంది? 1.5. ఏం డాడీ 2 అని చెప్పకుండా 1 అని చెప్పకుండా 1.5 స్నేహితులు చెప్తున్నావు ఏంటి? అవునురా నా ముందు మాత్రం 1.5 అన్నాడట. ఏంటో 1.5 అనంటే నేను తర్వాత చెప్తాలే. నీ 10,000 మంది, నీ 10,000 స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళు ఫ్రెండ్స్ కదా, ఏ విధమైనది సాహసం చేసినా, ఏ విధమైన కష్టాల్లోనైనా ఆదుకుంటానన్నారు కదా అనంటే కంపల్సరీ మా వాళ్ళు కాదు, అసలు ఏ రకమైన రీతిలోనైనా నన్ను ఆదుకునేవాళ్ళు, ఏ టైంలోనైనా. అయితే ఒక పని చేద్దామా అన్నాడట. అయితే చెప్పు డాడీ అన్నాడు. అయితే ఒక పంది పిల్లను చంపేయి, అది చంపేసి మూట కట్టి దానిని అదిగో ఒక సంచిలో పెట్టి ఏమంటావయ్యా అంటే నీ స్నేహితునికి ఫోన్ చేయి. అరే నేను ప్రేమించినటువంటి ఒక పిల్ల ఉంది, ఆ పిల్లకు ఒక పిల్లోడు పుట్టాడు, అదిగో నేను చంపేశాను. అది చంపేస్తే ఇదిగో ఇప్పుడు నేను పోలీసులు నన్ను ఎదుగుతున్నారు కనుక నేను వస్తున్నాను, నేను ఆ యొక్క పిల్లను కూడా సంచిలో పెట్టి మూటలో కట్టుకొని తీసుకొని వస్తున్నా, నాకు నువ్వు ఆశ్రయం ఇస్తావా
నేను నీ దగ్గర ఉంటాను అని అంటే ఒక ఫోన్ చేయన్నాడు. వెంటనే వాళ్ళలో అది 10,000 స్నేహితుల్లో ఒకరిని ఫోన్ చేశాడట. ఏమనంటే, అరే ఇలా జరిగింది, నేను ఒక పిల్లని ప్రేమించాను గాఢంగా, అయితే ఆ పిల్ల అది ఒక పిల్లని పుట్టాడు, దాన్ని చంపేశాను. ఎందుకంటే ఇప్పుడు కాదు, తర్వాత అనుకో చంపేశాను. అందుకోసం చంపేస్తే ఇప్పుడు ఆ పిల్లడు నా సంచులోనే ఉన్నాడు, తీసుకొని వస్తున్నా, పోలీసులు నా వెంటబడుతున్నారు, నన్ను నువ్వు సేవ్ చేయాలన్నాడట. అరే రే ఆగాగు, ఇప్పుడు హత్య చేసి వస్తున్నావు, ఆగాగు. ఇప్పుడు నా దగ్గరకు వస్తే మా డాడీ ఊరుకోడు, మా మమ్మీ ఊరుకోదు, నువ్వు చేస్తున్న దానికి నన్ను కూడా ఇంట్లో నుంచి గెంటేస్తారు, రావద్దు అన్నాడట. సరే డాడీ ఇట అన్నారు. రెండోవాడికి ఫోన్ చేయన్నాడట. రెండోవాడు కూడా సేమ్. ఎట్లాగా ఎంతమంది అయ్యా అంటే 10,000 స్నేహితులు, రావద్దురా, ఇప్పుడు రావద్దురా, ఇప్పుడు రావద్దురా, ఇప్పుడైతే వద్దు, ఇప్పుడైతే వద్దు అని అందరూ కూడా 10,000 స్నేహితులు అన్నారట. డాడీ నా స్నేహితులందరూ ఈ మాట అన్నారన్న. ఎస్, ఇప్పుడు నా స్నేహితులు ఉన్నారు చూసావా ఎంతమంది? 1.5. ఆ అరకి ఫోన్ చేయి అన్నాడట. ఫోన్ చేసి మా డాడీ ఇదిగో వాళ్ళ అబ్బాయిని ఫలానా అబ్బాయిని నేను అని ఫోన్ చేయన్నాడట. ఫోన్ చేసి అంటావు, ఇదిగో నేను ఒక హత్య చేశాను, అది ఆ పిల్లని సంచి నా చేతిలో ఉంది, అది నేను చూసుకొని వస్తున్నాను అని అది ఇంటికి పంపించాడట. ఫోన్ కాదు, ఇంటికే పంపించాడట. తలుపు కొట్టాడు. ఫలానా చూడరానా, అదిగో కొడుకు ఇదిగో నేను తెలియకుండా నేను ఆ పిల్లవాడిని చంపేశాను, ఇప్పుడు హత్య చేసి నా కోసం పోలీసులు వస్తున్నారు కనుక ఇదిగో ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చాను, మా డాడీ మీ దగ్గరికి వెళ్ళమన్నాడు అన్నాడట. అని అంటే స్నేహితుడు అన్నాడట, ఆ పిల్లవాని మూట ఇంట్లో పడే అన్నాడట. ఆ పిల్లవాని యొక్క మూట ఇంట్లో పడేయన్నాడట. ఇంట్లో పడేసిన తర్వాత ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా నువ్వు ఎక్కడికైతే సేవ ఉంటావు అక్కడికి వెళ్ళిపో, ఆ యొక్క హత్య చేసినటువంటి ఆ పిల్ల ఆ మూట నేను చూసుకుంటానన్నాడట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా నా డాడీ ఇటు చెప్పాడు, అదిగో స్నేహితుడు అంటే చెప్పాడు అన్నాడట. అయితే స్నేహితుడికి ఇంకో స్నేహితుడు అన్నాడు కదా, ఆయన ఫోన్ చేయన్నాడట. ఆయన ఫోన్ చేయమనగానే వెంటనే ఆయన ఫోన్ చేశాడట. ఫోన్ చేయగానే అదిగో ఫలానా అదిగో వస్తున్నాను కొడుకు, నేను ఇలా చేశాను, అయితే ఫలానా స్నేహితుడి దగ్గరికి వెళ్తే అక్కడ పడేయమంటే పడేసాను, ఆ ఇంట్లోనే పడేసాను ఆ శవాన్ని, ఇప్పుడు ఒంటరిగా నేనున్నాను, ఏం చేయాలి అంకుల్, ఏం చేయాలి, మా డాడీ మీ దగ్గరికి వెళ్ళమా అంటే రా అన్నాడట. లోపలికి రమ్మన్నాడట. లోపలికి వచ్చిన తర్వాత అన్నాడట, ఆ లోపలికి వచ్చిన పోలీసులు వెంటబడతా ఉన్నారు అదిగో అనే మాట అంటే అది లోపలికి వచ్చిన తర్వాత నువ్వు హత్య చేసిన దాని గురించి నువ్వేం భయపడని అవసరమో లేదు, ధైర్యంగా ఉండు, అదంతా కూడా మేము చూసుకుంటాం, నీకేం బాధ లేదన్నారట. అనగానే ఇలాగనంట, ఏంటంటో చెప్పు, బొస్సును ఏం తింటో చెప్పు, ఎంత అవుతో చెప్పు, ఎలాగ నీకు కావాలో చెప్పు, ఏ విధమైన టెన్షన్ పడబాక అని చెప్పాడట ఆ స్నేహితుడు, వాళ్ళ తండ్రి స్నేహితుడు. చెప్తే అలాగా ఉన్నారట. ఈ లోపు తలుపు పడుతున్నారట పోలీసు. తలుపు కొడితే వెంటనే తలుపు తీశారు. తలుపు తీసిన తర్వాత ఈ 10,000 మంది స్నేహితులు ఉన్నారుగా, వీళ్ళే ఫోన్ చేశారు, మా వాడు ఒకడు హత్య చేశాడు, ఫలానా చోట ఉన్నాడు, మీరు అతను పట్టుకోమని వీళ్ళే చేశారు. ఇప్పుడు ఆ స్నేహితుడిని ఎత్తుకుంటా వస్తా ఉంటే ఫలానా అదిగో వాళ్ళ తండ్రి స్నేహితుడి దగ్గర ఉన్నాడుగా, లోపల ఉన్నాడు. ఉంటే అదిగో తలుపు తీశారు, పోలీసులు లోపలికి వచ్చారు. ఇక్కడ ఒక అంతకుడు ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. ఈ ఇన్ఫర్మేషన్ లో ఇదిగో మరి ఆ వ్యక్తి ఎవరు అని అనంటే అప్పుడు అన్నాడట, ఆ స్నేహితుడు అన్నాడట, ఆ హత్య చేసింది నేనే, నేను వెళ్తాను జైలుకని వాళ్ళ స్నేహితుడు వెళ్ళాడట అక్కడికి. దేవునికి స్తోత్రం చూడాలి. యేసయ్య కూడా ఎలాంటి స్నేహితుడో తెలుసా? ఆయన మంచి స్నేహితుడు. మన పాపమునకు ప్రాయశ్చిత్తం ఏంటో తెలుసా? మరణము. కానీ సిలువలో నీ కోసము, నీ పాపముల కోసము, నా కోసము, నా పాపముల కోసము ఆయన బలి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన మంచి స్నేహితుడు. ఇదిగో ఈ లోకంలో స్నేహాలు మంచివి
పిల్లలను చెరిపేస్తాయి, కుటుంబాలను పాడు చేస్తాయి, కుటుంబములు పతనం చేస్తాయి. ఎంతో మంది కుటుంబాలు కూలిపోయినాయి, ఎంతో మంది కుటుంబాలు పడిపోయినాయి, ఎంతో కుటుంబాలు అల్లాడి ఇదిగో చెదిరిపోతున్నాయి, ఎంతో మంది కుటుంబాలు నాశనమైపోతున్నాయి. కారణము ఈ చెడు స్నేహాలే, ఈ చెడు అలవాటులే, ఈ చెడులో ఈ లోకములో ఉన్న పాపాలే మనుషులు కూల చేస్తున్నాయి. ఈ రోజున కుటుంబము కూడా పడిపోయే స్థితిలో దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ డాక్టర్ గారు నేను బతికిస్తానంటువేంటి ఆయన అంటాడు. ఎంతో మంది డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్లు వాస్తవానికి తన పని చేసి మా వల్ల అయ్యే పని ఎంతో మందిని చూస్తా, మా చేస్తా, మా అందుట్లో తీసుకెళ్ళంటే తీసుకెళ్ళిపోండి అంటాడు అంతే. కానీ ఉండండి అని చెప్పి వైద్యం చేయించి వాళ్ళ తమ్ముడు విషయములో, తన తల్లి విషయములో, తన కుటుంబ విషయములో, భర్త విషయములో, పిల్లల విషయములో లాస్ కానీకుండా ఉంచిన దేవుడు. దేవునికి స్తోత్ర. మంచిది. ఇది నానా దేవుని యొక్క సన్నిధిలో మనము రాత్రి కొన్ని విషయాలు మనము ధ్యానం చేశాం. ఓర్పును గురించి. మనిషి కావాల్సింది ఏంటయ్యా అంటే ఓర్పు. ఓర్పు చాలా గొప్పది. సముద్రము ఓర్పు కనబడదు. దేనికి ఓర్పు ఉంటదయ్యా అంటే నదికి ఓర్పు ఉంటది. నది ఏమో నిమ్మలముగా ఉంటది, సముద్రమేమో ఘోష ఎగిసి పడతా ఉంటది. అక్కడ ఊరక ఘోష శబ్దం ఉంది. నిమ్మలముగా ఉండేది సముద్రము కాదు, నది. నదిలో సముద్రం అది యొక్క నిమ్మలంగా ఉంటది. కనుక ఓర్పు కూడా నీ కుటుంబము నిమ్మలపరిచేది. రాత్రి మనం చదువుకున్నాం అదిగో కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదములో 20 మంది అదిగో అలాగున సజీవ దహనమైనటువంటి వారు, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ప్రాంతం వాళ్ళందరూ కూడా దీపావళికి వచ్చి వారు తన కుటుంబాలతో ఆనందముగా గడిపి, వారు సంతోషముగా గడిపి బయలుదేరుతున్న వెళ్ళేటువంటి మార్గములో తెలియని ఒక ప్రమాదము జరిగింది. ఆ చిన్న ప్రమాదమే, ఆ తప్పిదమే భయంకరమైనటువంటి కుటుంబాలలో విషాదాన్ని నింపింది. ఎన్నో రీతులుగా నిజంగా ఒక బైకు కింద ఉండి 500 మీటర్లు లాక్కెళ్ళిపోయింది. ఎంత భయంకరమైంది. అది ఫైర్ అయిపోయి ఎంతో నష్టము. వాటిలో చూడగా ఒక తల్లి చెప్తుంది, ఆ తల్లి, అయ్యా నా కొడుకు వచ్చింది ఉద్యోగము 5 నెలలే వచ్చింది, బెంగళూరులో 5 నెలలు, ఎందుకు బీటెక్ కంప్లీట్ చేసుకొని ఎంతో కష్టపడి అక్కడ జాబ్ చేశాడు, అక్కడ జాబ్ వచ్చింది. ఆ జాబ్ చేసి వచ్చి దీపావళికి వచ్చి తిరిగి వెళుతున్నప్పుడు జరిగిందయ్యా. తన తల్లి ఆవేదన ఎంత అంతా కాదు. ఒక తల్లి తన కూతురు కూడా చనిపోయింది. ఆయనేమో మస్కట్ లో ఉంటాడట, కూతురేమో బెంగళూరులో జాబ్ చేస్తుంది. అయితే డైరెక్ట్ గా వెళ్లాల్సినటువంటి ఆమె అదిగో తన యొక్క కుమార్తెను బెంగళూరులో వదిలిపెట్టి అక్కడి నుంచి మస్కట్ వెళ్ళటానికి ప్రయాణమైంది. కూతురు దగ్గర కొంతసేపు గడపొచ్చు, కొంత సమయం గడపొచ్చు అనుకుంది. అయితే మధ్యలోనే వారిద్దరు కూడా నిద్రలోనే అదిగో సేవు రక్షించు అంటే కేకలు వేసిన వారి ఆర్తనాదము అంటే అలాగులు భయంకరమైన సంఘటన, దుఃఖాన్ని కలిగిస్తుంది, వేదన కలిగిస్తుంది. ఒక్కొక్క కుటుంబాన్ని చూస్తే ఎంత దుఃఖం. కనుక దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు ఇచ్చిన సమయాలు చాలా ప్రాముఖ్యమైనవి. నీకు ఇచ్చిన సమయాలు చాలా విలువైనవి. నీకు ఇచ్చిన రక్షణ గొప్పది. నీకు ఇచ్చిన ఈ సమయము విలువైనది. దీనిలో కొన్ని శ్రమలలో, కొన్ని కష్టాలలో, కొన్ని బాధలలో నీవు తొందరపాటు నిర్ణయాలు చూసుకోవడానికి లేదు. ఓర్చుకో. దేవుడు ఆయన సన్నిధిలో ఒక ప్రతిఫలం ఇస్తాడు. కనుక ఇక్కడ ఓర్పు విషయంలో నిన్న ఒక మాట మనం చదువుకున్నాం. ఒకటి హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 13వ వాక్యము మన యొక్క అంశము. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని చేయలేకపోయాను గనుక తన తోడు అని
ప్రమాణము చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును. ఆ మాట నమ్మి అది ఇక్కడ అంటున్నాడు. అతడు ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి దేవునికి స్తోత్ర. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నిన్ను ఆశీర్వదిస్తాను, రెండోది ఏంటో తెలుసా, నిన్ను విస్తరింపచేస్తాను అని చెబితే ఆ మాటట ఓర్పుతోనంట సహనం కలిగి ఉన్నాడంట. ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. ఈ రోజున ఏ వాగ్దానం అయితే దేవుడికి ఇచ్చాడో, ఏ వాక్యం అయితే దేవుడితో మాట్లాడుతున్నాడో, ఏ వాక్యం పట్ల దేవుడు నిన్ను దర్శిస్తున్నాడో, నీ కుటుంబానికి ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడు ఇంకా జరగలేదనుకోబాక, ఇప్పుడు అవ్వలేదనుకోబాక, ఇంకా జరగట్లేదనుకోబాక, ఖచ్చితంగా దేవుడు నీ ఎడల ఆ వాగ్దానమును నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు కష్టాలు పడుతూ ఉండొచ్చు, ఇప్పుడు నిందలు పడుతూ ఉండొచ్చు, ఇప్పుడు అవమానాలు పడుతూ ఉండొచ్చు, ఇప్పుడు ఆర్థిక సమస్యలు పడుతూ ఉండొచ్చు, ఇప్పుడు ఏమి లేని పరిస్థితులు కలిగి ఉండొచ్చు, ఇప్పుడు ఆధారం కనబడకుండా ఉండొచ్చు, ఏ పరిస్థితులను ఇదిగో మరి ఆదరణ కలగలేని పరిస్థితి కావచ్చు, కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందుకోసమే మాటలు మొదటి మాట అన్నాము. లూకా సువార్త 21:19 వాక్యము. లూకా సువార్త 21:19 వాక్యము. మీరు మీ ఓర్పు చేత అది మన ప్రాణాలు దక్కించుకోవాలి అంటే ఏం కలిగి ఉండాలంట? ఓర్పు. 5 నిమిషాలు ఆగలేకపోయానండి, అదిగో ఆ 2 నిమిషాలు ఆగలేకపోయానండి అని అంటే చూసావా? అదిగో ఆ కర్నూలు సంఘటనలో కూడా అక్కడ ఒక వ్యక్తి కారులో వస్తా ఉండగా ఆ కారు ఆపి నేను సేవ్ చేద్దాం అనుకుంటే అక్కడ జరిగిన సంఘటన అని చెప్తుంది. 6 నిమిషాలలో అందరూ కూడా డెడ్ బాడీ అయిపోయింది అన్నారు. అందరూ చనిపోయారని నేను చూస్తున్నాను. వాళ్ళందరూ కూడా అలాగున మనుషులు ఎముకలుగా అవన్నీ కాలిపోతున్నాయండి. 6 నిమిషాల్లో నా కళ్ళతోనే నేను చూశానండి అంటున్నాను. ఎవరినేం చేయడానికి లేదు. ఎన్ని నిమిషాలు అయిపోయిందంట అంతా మనం అనుకుంటాం. మనం దేవుడిచ్చిన గంటలు, దేవుడిచ్చిన వారాలు, దేవుడిచ్చిన రోజు, దేవుడిచ్చిన సంవత్సరాలు దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. మన ప్రాణం అన్నట్ట ఎలాగయ్యా అంటే ఓర్పు చేత మీరు ప్రాణాన్ని దక్కించుకుంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటో తెలుసా? ఇక్కడ అంటున్నాడు రోమపత్రిక 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలో పట్టుదల కావాలి. శ్రమలు వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. శ్రమ లేనటువంటి వ్యక్తి లేడు, శ్రమ రానిటువంటి వ్యక్తి లేడు. ఏదో ఒక రకమైన శ్రమ, ఏదో ఒక రకమైన కష్టము, ఏదో ఒక రకమైన కన్నీటి గాథ, ఏదో ఒక రకమైన విషాదము, ఏదో ఒక రకమైన బిడ్డల వేదన, ఏదో ఒక రకమైన బాధలు ఉన్నాయి. దానిని ఎలా నువ్వు జయించాలయ్యా అంటే ప్రార్థన పట్టుదల. దేవునికి స్తోత్ర. పట్టుదల కలిగినటువంటి వ్యక్తి అక్కడ యాకోబును చూస్తున్నాం. యాకోబు ఒక్కడే ఉన్నాడు. యాకోబు మగసిరి గలవాడై ఇదిగో దేవునితో పోరాడి గెలిచినవా, పట్టుదల కలిగిన వాడు, ప్రార్థన కలిగిన వాడు. ఏ ప్రార్థన కలిగి ఉన్నాడే అంటే 12 గోత్రములకు ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళినటువంటి వాడు. దేవునికి స్తోత్ర. నీ జీవితంలో కూడా అంతే, నీ కుటుంబ విషయంలో కూడా అంతే. ఒక ప్రణాళిక పెట్టుకో. ఇదిగో ఒక సంవత్సరానికో, ఒక నెలకో కాదు, ఇది 2030 వరకు ఒక ప్రణాళిక పెట్టుకో. దేవుడు నా కుటుంబాన్ని ఇలాగ ఉంచాలి, దేవుడు ఇలాగ దీవించాలి, ఇలాగ నా కుటుంబం ఉండాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నేను వివాహ విషయంలో ఉండాలి, నేను ఉద్యోగం సంపాదించాలి, నా కుటుంబం ఎలాగుండాలి, నా బిడ్డలు ఎలాగుండాలి. ఒక ప్రణాళిక నీకు అవసరము. దేవునికి స్తోత్ర. అందరిలాగా ఉంటే అది గొప్పతనమేమి, నీలో ప్రత్యేకత. ఒక ప్రణాళిక పెట్టుకో. అది ప్రార్థన పట్టుదలతోనే అభివృద్ధి. ఒక్కోసారి వ్యతిరేకతలు వస్తాయి, ఒక్కోసారి నిందలు వస్తాయి, ఒక్కోసారి కురునిదలు వస్తుంది, ఒకసారి బాధలు వస్తాయి, ఒకసారి వేదనలు వస్తాయి, ఒకసారి ముందుకు పోనివ్వవు. ఒక్కోసారి మనుషులు అనేక రీతులుగా ఇబ్బందులు పడతా ఉంటారు, లాగుతూ ఉంటారు, నష్టపడతా ఉంటారు, అపాయాన్ని కలిగిస్తూ ఉంటారు, శోధన కలిగిస్తూ ఉంటారు. అయినను విశ్వాసమునకు కర్త యుద్ధాన్ని కొనసాగించు. దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటా ఉన్నా, ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటా ఉన్నా. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అదిగో అయ్యగారు వాళ్ళ సంఘం అంటగా అయ్యగారు అంటగా అంటారు. అయ్యగారు అంటే గంగూరులో ఇదేంటి బాబే. ఏ ఇంట్లోనైనా నష్టం కలిగిందా అది అయ్యగారు వాళ్ళ సంఘం అని అంటగా, అయ్యగారు అని అంటగా, అసలు అయ్యగారు అని అంటే చేసింది అంటారు. ఎక్కడెక్కడ సమస్య అంతా కూడా ఈ సవాళ్ళ మధ్యలో నేను సేవ చేస్తున్నానండి. ఆయన ఒకసారి కురిగిపోతూ ఉంటా, ప్రభువా ఎందుకయ్యా ఈ సేవ నాకు ఇచ్చే వాస్తవం నేను చెప్తున్న బలిపీఠం మీద కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయినను నా ప్రయాణం ఎక్కడ దాకయ్యా అంటే 2030కి ఒక ప్రణాళిక పెట్టుకొని ముందుకెళ్తున్నా. దేవునికి స్తోత్ర. అమెరికాలో అన్నయ్య చెప్పి మాట్లాడుతున్నప్పుడు అరగంట గంట మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడినప్పుడు చెప్పేవన్నీ కూడా దేవుని మాటలే, దేవుని మాటలే, అనుభవాలు పంచుకుంటూ ఉంటాడు. ఎలాగ వస్తుంది, ఎలాగ ఉండాలి, ఎలాగ చేయాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ. ఇక్కడ లైవ్లో మనము ఈ వాక్యాలు వింటుంటే అక్కడ ఆ వీడియో చూసిన తర్వాత ఈ కచ్చిప్ ఏం చేస్తారంటే బైబిల్ మీద పెట్టారు. ఏది ఇక్కడ తుడుచుకోండి పెడితే ఆయన ఫోన్ చేసి చెప్పాడు కదా, నువ్వు తుడుచుకొని బైబిల్ మీద ఖర్చు పెడుతున్నావు ఏంటి అన్నాడు. అది ఏ గ్రంథం అది, దాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు అన్నాడు. మర్చిపోయింది. వెంటనే నేను దాన్ని సెర్చ్ చేసుకున్నాను. అయితే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అన్నాడు, ఆయన పేరు సంజు. బైబిల్ మీద ఈ ఫోన్ అట్ట పెట్టాడంట. డాడీ బైబిల్ మీద ఆ ఫోన్ పెట్టబాక, బైబిల్లో అనేకమైనటువంటి చెడు ఉంది, దీంట్లో అనేకమైనటువంటి లోకం ఉంది, అది పెట్టబాక. దాంట్లో అదేం గ్రంథం? పరిశుద్ధ గ్రంథం అన్నాడంట. ఇంకొంచెం లోతుకి వెళ్తే దేవునికి స్తోత్ర. ఎక్కడో కాదు నువ్వు పైకి రావాలంటే, ఎక్కడో కాదు నీ ప్రార్థనకు ప్రతిఫలం కావాలంటే నువ్వు చేసే ఆ పనులలోనే, దినచర్యలోనే వస్తావు. ఒక పాట పాడటం వాడు రోజు ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుంటుంటే ఆ ఫ్యామిలీ ప్రేయర్లో ఒక పాట పాడుతుంటే ఈ బైబిల్ మీద ఎక్కెట్ట కొంచెం దరువేస్తున్నాడు అంట. డాడీ దాని మీద దరువేయచ్చా, దాని మీద అట్ట అనొచ్చా? అది ఏ వాక్యము? దేవుని వాక్యము. దేవుని వాక్యం మీద మనం వేయకూడదు. ఇలాంటి ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు నేను మనము నేర్చుకోవడానికి. దేవునికి స్తోత్ర. గ్రంథము చాలా విలువైంది. ఇది దేవుని గ్రంథం. ఇది దేవుని మనసులో నుండి వచ్చి, హృదయంలో నుండి వచ్చినవి. ఈ మాటలు నీ దగ్గరకు, నా దగ్గరకు వచ్చినవి. ఎవరు దీనిని జాగ్రత్తగా శ్రద్ధగా అనుసరిస్తారో ఈ గ్రంథంలో ఉన్న మాటలు నీ కుటుంబాన్ని పైకి తెస్తాయి, నీ కుటుంబాన్ని పైకి తెస్తాయి, నీ బిడ్డలను తాకుతాయి, నీ కుటుంబాన్ని తాకుతాయి, నీ ఉద్యోగంలో అభివృద్ధి వస్తుంది, నీ బిడ్డల జీవితాలు అభివృద్ధి వస్తుంది. వాళ్ళని మార్చేది గ్రంథమే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇది సామాన్యమైంది, ఎక్కడ పడితే అక్కడ మనం పెట్టుకునేది. అయితే అన్నయ్య చెప్పిన దానిలో ఆ మాట నేను నేర్చుకుంటున్నా, ఆ మాటలు వింటున్నా. ఆ మాటలో ఒక మాట అన్నాడు, ఏ గ్రంథం 5 సంవత్సరాలు ఒకే అధ్యాయం చదివానయ్యా అన్నాడు. 91 కీర్తన 5 సంవత్సరాలు చదివాడంట. ప్రతిరోజు అదే చదువుతా ఉన్నగా చదివిన రోజు ఆ యొక్క గ్రంథములు అట్ట ముద్దు పెట్టుకొని మూసేసేవాడంట. ఈరోజు నేను నేర్చుకుంటున్నా, మీరు ఏ వాక్యం అయితే చదువుకున్నారో ఆ వాక్యములు జాగ్రత్తగా ప్రేమిస్తూ ఆ వాక్యం పైకి తీస్తారు. ఉద్యోగస్తులే కాదు పైకి వచ్చేది, చేతి పని చేసే నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎదుగు చూద్దాం. హల్లెలూయా. మా కోసమే కాదు ఈ వాగ్దానము, నీ కోసము, నా కోసం ఉంది, మనందరి కోసం ఉంది. ఏ కష్టమైతే పడుతున్నావో, ఏ శ్రమ అయితే పడుతున్నావో, ఏ బాధలైతే పడుతున్నావో, ఇందులో నుండి దేవుడు ఒక పట్టుదలను కలిగి ఉంటే కార్యాలు నువ్వు చూడగలుగుతాం. ఇక్కడ కూర్చుండగా, మాట్లాడుతుండగా అంటున్నాడు సోమరాజు గారు, ఇక్కడ మందిర పని జరుగుతుంది, మందిర పని చేస్తున్నారయ్యా, దేవుడు చేపిస్తున్నాడు. ఎస్, నేను నమ్ముతున్నది.
నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తుతులు చూద్దాం. నేను అనుకున్నాను, ఎందుకు ప్రభువా, ఇదిగో ఇక్కడ ఈ ప్రజల మధ్యలో కాదయ్యా, ఇది మళ్ళా బయటికి వెళ్ళాలి, అసలుకే రోడ్డు దగ్గర తీసుకెళ్ళిపోతావా అనుకున్నాను. రోడ్డు దగ్గర అంటే గంగూరు రోడ్డు కాదు, అందరికి తెలిసేటట్టు బయట అటు వెళ్ళిపోతాం పదా. ఇక్కడ మధ్యలో విలువ అనేది అది సమాజం మధ్యలో ఉంటే అర్థం కావట్లేదు, కొంత నడవాలి అని అనుకున్నా. రాత్రి అనుకున్నా, పొద్దున్న అన్నాడు ఇక్కడ మందిరం పడుతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? మాట్లాడే దేవుడు ఆయన. దేవునికి స్తోత్ర. దేవుడు ఎవరో తెలుసా? మాట్లాడే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు. ఇదిగో ఆయన మాట్లాడుతూ మాట వినకపోతే గాడిద చేత కూడా మాటలా. దేవుని బిడ్డలంటే, దేవుని సంఘం అంటే మాటలా. ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తను కలిగి ఉంటావో ఆ ఫలం పొందుకుంటావు. లేకపోతే మన పరిస్థితులు ఏమవుతాయో తెలియదు. ఎలాంటి పరిస్థితులు మనం చూస్తామో తెలియదు. ఇది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదిగో ప్రభు ఆయన చెప్పుచున్న మాటలు ఇది మనము ఇక్కడ మనం చదువుకుంటున్నాం. 3వ అనుభవానికి మనం వెళ్తే, ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యము. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయక మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభుని సంతోషపెచ్చినట్లు ఆనందముతో కూడిన కనపరుచున్నట్లు చాలండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొలస్సీ సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘం అంటే ఇదిగో మనతో మాట్లాడుతున్నట్టుగా అక్కడ కొలస్సీ సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, అన్ని విషయములో దేవుని సంతోషపెట్టాలి. దేవుని బిడ్డలు ఎన్ని విషయాలన్నట? దేవుడు ఎన్నిచ్చాడు? అన్ని విషయాలు సంతోషపరచాలి అంటే ఓర్పు అవసరం. దేవునికి స్తోత్ర. ఓర్పుతో నీవు ఉంటే అన్ని విషయాలలో సంతోషపరుస్తావు. దేవుడు అన్ని విషయంలో సంతోషపరిచేటట్టు ఆయన చేస్తాడు. కాబట్టి ఓర్పు చాలా గొప్పది. నిన్ను సంతోషాన్ని ఇచ్చింది, నిన్ను ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలలో ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఓర్పు విషయంలో దేవుడు చెప్పుచున్న మాట సంఖ్యాకాండము 25వ అధ్యాయం 11వ వచనం. 25:11 వాక్యము. వాడు మా మధ్యను మేము ఓర్వలేని దానిని వాడు ఓర్వలేకపోవటం వలన కనుక ఓర్పు లేకపోతే ఏమైందంట? కోపం వచ్చేసి. వాస్తవానికి వారి మధ్యలో వీళ్ళ మధ్యలో ఏముందయ్యా అంటే దేవుని కోపం ఉంది. కానీ ఏం చేస్తున్నాడంట? మళ్ళిస్తున్నాడంట. అయితే దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఓర్పు కలిగి ఉంటామో దేవుడు అసలు కోపముతో ఏదో ఒకటి చేయాలి. కానీ దేవుడు అంటున్నాడట, నేను చేయను, నిబంధన చేస్తాను. ఓర్పు ఉంటే మనతో ఏం చేస్తాడట? నిబంధనను స్థిరపరుస్తాడు. నిబంధనను ఆయన ఆశీర్వాదముగా మారుస్తాడు ఆయన. కనుక వాళ్ళ మీద నిజంగా కోపం వచ్చింది. ఒకసారి మనం కూడా కొంతమంది వ్యక్తుల మీద కోపము వస్తే, కోపం అనేది సహజం. కానీ దేవుళ్ళలో క్షమించనే మాట చాలా గొప్పది. అది ఎవరు, అది ప్రభు ఎట్లా చెప్పారో కానండి, అది సామాన్యంగా నరాలు తెగిపోతుంది.
అయినా మనం చేయగలిగితే అక్కడ సమాధానము కలిగింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. అంటున్నా నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 30వ వచనం. నీవు అనేక సంవత్సరములు ఎన్ని సంవత్సరాలంట ఆయన? నిజంగా ఆయనే మన కోసం అంట అనేక సంవత్సరాలు వచ్చుకున్నాడట. మనము పిల్లల విషయంలో, ఏ సమస్య విషయంలో, ఏదైనా పరిస్థితి విషయంలో ఒక దినం వచ్చుకోమంటే వచ్చుకోం, ఒక గంట వచ్చుకోమంటే వచ్చుకోం, ఒక నెల వచ్చుకోమంటే వచ్చుకోం, అంత సమయాన్ని ఇచ్చి వచ్చుకోమంటే వచ్చుకోం. కానీ దేవుడు మన కోసం ఎంతసేపు వచ్చుకున్నాడట? అనేక సంవత్సరములు వచ్చి నీ ప్రవర్తన ద్వారా, నీ ఆత్మ చేత అయినా కానీ వినకలేదంట. ఎంతో చెప్పాడట, అయినా కానీ మీరు వినకపోతిరి. కాగా అనేక జనులకు అప్పగించాడట, అనేకులకు అప్పగించాడట. అయినా కాదంట దేవుడు ఎలాంటి దేవుడట? మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు. దేవునికి స్తోత్రం. అయినా దేవుడు ఏం చేశాడయ్యా అంటే, ఆయనట లెక్క అయితేనంట నాశనం చేయాలంట, కానీ చేయలేదంట. వదిలిపెట్టాడట, విడిచిపెట్టాడట. అలాగని ఈ రోజు వరకు 10వ నెల 26వ తారీఖులో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాపాడుతూ అది ఓర్పు చేత. ఎవరు ఓర్పు? ఇది దేవుని ఓర్పు. ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టి మనకు ఈ విధమైన కాపుదల, ఈ విధమైన భద్రత, ఈ విధమైన క్షేమము, ఈ విధమైన అదిగో దేవుని యొక్క ఆ సన్నిధి మనతో ఉంచాడు. ఎన్నో రీతులుగా కాపాడుతున్నాడు. ఒక చిన్న సమస్య వస్తే చాలు కుంగిపోవటానికి, ఒక చిన్న బాధ వస్తే చాలు ఏదో ఒక రీతిలో అదిగో మనము మన పరిస్థితులు తల్లకిందులు అవటానికి, ఎన్నో పరిస్థితులు మన కుటుంబాలు కూలిపోవటానికి ఒక చిన్నదే కావచ్చు, కానీ ఏది కాకుండా దేవుడు కాపాడుతూ ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మూడవది, అన్ని విషయముల్లో దేవుణ్ణి సంతోషపడుతున్నట్లుగా ఏం చేయాలంట? ఓర్పు కలిగి ఉండాలి. 4వదిగా మనం చదువుకొని ముగింపులోకి వచ్చేద్దాం. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుదాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 24. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారిని యురిలో నుండి తప్పించుకొని మేలు పొందుదురేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. కాబట్టి కొన్ని ఎదురాడే కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతాయి. దాని విషయంలో అంట వాస్తవానికి అసలు పోరాటమే ఉండాలంట. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభు దాసుడుగా ఓర్చుకో. ఒకవేళ వారే మారు మనసు పొందారుగా, వాళ్ళే రక్షణ అవుతారు కదా, వాళ్ళే దేవుడి దగ్గరకు వస్తారు కదా, వాళ్ళే మారుతారు కదా. కనుక 4వది ఏంటయ్యా అంటే ప్రభు యొక్క దాసులుగా ఓర్పు కలిగి ఉంటాను. నేనైనా సంఘమైనా ఓర్పు చాలా అవసరం. దేవునికి స్తోత్రం. ఓర్పుతో దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. కొన్నిసార్లు మనము ప్రాణము అంటది, నా ప్రాణమా నువ్వేలా తొందరపడుతున్నావు. ప్రాణం ఏం చేస్తుందంట? తొందరపడుతుందంట. కీర్తనకారుడు అంటాడు, దేవుని యందు నిరీక్షించు. కాబట్టి అలాగ మనం ముందుకు వెళ్దాం, అలాగ ప్రభు సన్నిధిలో ముందుకు నడుచుకున్నాం. ప్రతి విషయంలో దేవుడే సమాధానం, ప్రతి విషయంలో దేవుడే ఆయన మన సహాయం చేస్తాడు, ప్రతి విషయంలో ప్రభు మనల్ని ఆదరిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. అందుకోసమే తన దాసులమైన మనము, తన బిడ్డలమైన మనము ఓర్పు కలిగి ఉన్నాం. ప్రతి సమస్యకు పరిష్కారము ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇట్టి కార్యాలు మన జీవితాలలో ప్రభు జరిగించును గాక. దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
చేతి పనులు క్షేమములు కాపుదలు మీరు దయచేయండి, మీరు సందర్శించండి. ఇది నాన్న ప్రభువా అయా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. సాక్ష్యం చెప్పిన ఇదిగో ప్రభు రూపముగా తన భర్తగా తన పిల్లలను నీకు సాక్షులుగా నిలబెట్టండి. మా జీవితాల్లో మరొక అయా జీవితాన్ని ఇచ్చేవయ్యా, మరణ పడక నుండి లేపేవయ్యా, అపాయం నుండి కాపాడేవయ్యా. ఆ బిడ్డ తనను అయా తన జీవితంలో నీ కొరకు సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నా. అలాగే తండ్రి ఈ స్తోత్రములయ్యా ఇదిగోనైనా అయా సమాములు జ్ఞాపకం చేస్తాయా. టైఫాయిడ్ జ్వరం నుంచి నీరసమై అయా ఒక్కసారి మీరు చెప్పినలో ఈ పరీక్షలు భారమైంది, ఈ పరీక్షలు కొనసాగించడానికి అయ్యా మా వల్ల కాదు నాయన, అది మీ చిత్తంలో మీ మీద పెడుతున్నాము నాయన అని ముందుకు నడిపించండి. ఏ దుష్టుడు సాతాను కలిగి అధికారం లేకుండా చేయండి. నీ సమాధానం ఉండడానికి కొత్తగా ఇచ్చేయమని ఈ కారుకూల పరీక్షను దీవించండి. వారికి రాబడి అధికం చేయండి, అక్కడ అవసరం మీరు తీర్చండి. మీ సమృద్ధి సహాయం చేయండి, ఏ కొరతను తక్కువైన కాకుండా చేయండి. నిందారులుగా మీరు దీవించమని ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున మీ నామం పరిశుద్ధపరచు, మీ రాజ్యం రావచ్చు, మీ చిత్తం పరలోకమందునది భూలోకమందునది. మందిర ఆహారం మడల ప్రార్థించు మా ప్రాంతములు మమ్మల్ని శోధంలో చూస్తుంది. రాజ్యము శక్తి నిరంతరం మీరు దేవుని పరమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మల సహవాసము సంగతి మనందరికీ సకల భక్తులకు మన సంఘాలకు పరిచర్యకు కుటుంబాలకు దేవుడు సదాకాలం గొడవలు నడిపించిన దాకా అందరి కొందనాలండి. ये भी नहीं जरूर